మనలో కొంతమందికి ఉద్యోగం ఆధారం, అవునా కదండి? ఏమిటి? ఉద్యోగమే ఆధారం. ఏ ఆధారం లేదండి. ఎందుకని? ఉద్యోగం పోయిందండి. ఏ ఆధారం లేదండి. ఏ దారం లేదు? ఆధారం లేదట. ఏ దారం? ఆధారం. ఏ దారం అండి? మళ్ళీ ఆధారమే అంటారు మీరు. సో కొంతమంది అంటూ ఉంటారు, ఆధారం లేదండి, ఆధారం లేదండి. దావీదు అంటున్నాడు, నాకున్న ఒకే ఒక ఆధారం నా ఉద్యోగం కాదు, నా కత్తి కాదు, నా బలము కాదు, నా అనుభవము కాదు, నేను గెలిచిన గెలుపులు కాదు, కలిగిన సింహాసనము కాదు. నాకున్న ఒకే ఒక ఆధారం యెహోవా, నీవే నీవే నా ఆధారం. నాయన, ఎప్పుడైనా ఈ మాట ప్రభు దగ్గరికి వచ్చి చెప్పావా? ప్రభువా, నువ్వే నా ఆధారం, నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదయ్యా. ఉందిగా ఉద్యోగం, అది నువ్వు ఇస్తేనే కదా వచ్చింది. ఉందిగా సొంత ఇల్లు, అది నువ్వు ఇస్తే కదా ప్రభు వచ్చింది. ఉన్నారుగా బిడ్డలు, నువ్వు ఫలంగా ఇస్తేనే కదా ప్రభు వాళ్ళు నాకు అనుగ్రహించబడ్డారు. ఉందిగా పొలం, నీదే కదా ప్రభు. ఈ భూమి అందున్న సమస్తం నీదే కదయ్యా. నువ్వు లేకుండా, నువ్వు ఇవ్వకుండా ఈ లోకంలో నాకు ఏది అనుగ్రహించబడలేదయ్యా. ఈ భూమికే నువ్వు ఆధారమైనప్పుడు ఆ భూమి మీద ఉన్న సమస్తానికి నువ్వే ఆధారం కదయ్యా.